ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. కనికరగల మా పరలోక తండ్రి, బేతేలు చేరి నిన్ను ఆరాధించగలిగినాం, నిన్ను జ్ఞాపకం చేసుకోగలిగినాము, నిన్ను మహిమపరచగలిగినాము. అందుకు నీ ప్రేమకై నిన్ను కనపరుచుకుంటున్నాము. మహోన్నత మా ప్రభువా, ఆయా స్థలాలలో అనారోగ్యంగా ఉంటున్న నీ బిడ్డలు కొన్ని స్థలాలలో నీవిచ్చిన బహుమానాలు పొంది ఆనందిస్తూ ఉంటుండగాను అన్ని చోట్ల ఆదరణ దయచేసి నీవే మాయం పొందమని వేడుకుంటున్నాము. మహోన్నత మా ప్రభువా, మాటలు నీవి, మేము వింటుండగా నీ దయ పాలించమని మరొకసారి నాయన చేసిన మేళ్ళకై మరొక నిన్ను స్తుతించే భాగ్యం, నీ కొరకై కృతజ్ఞతతో జీవించే మంచి జీవితము దయచేసి మహిమ పొందమని బ్రతిమాలుకుంటున్నాను. ఈ కూడికంతట్లో నీవే ఆదరణ దయచేసి ఆవరించి మహిమ పొందమని పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల దయచేసి ఆదరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. నిత్య జీవం గురించి మనం విన్నాము. అదే సమయంలో నిత్యం అంటే ఏమిటి, నిత్యాగ్ని గురించి కూడా మనకు తెలుసు. నిత్యాగ్ని, నిత్య జీవం, ఈ రెంటిలో గొప్ప వ్యత్యాసం ఉంది. ఎవరు నిత్యాగ్నిలోనికి వెళ్తారు అంటే అపవాది, వాని అనుచరులు. ఎవరు నిత్య జీవును పొందుతారంటే విన్న రీతిగా, నేను పాపిని, నా మట్టుకు నేను నిత్యాగ్నిలో ఆహుతి కావలసిన వాడను, కావలసిన దానను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నా పాపంలో కొరకు ఆయన శిలువ మరణం పొంది తండ్రి యొక్క పాపము కొరకు ఏ శిక్ష అనుభవించవలనో అది ఆయన అనుభవించి, ఆయన కేవలం విశ్వాసం దృష్టిని బట్టి ఆ నిత్య జీవం లేక మరణం నుండి తప్పించి జీవంలోనికి దాటించినవాడు. కనుక నిత్యము నిత్యము అన్నప్పుడు ఎల్లప్పుడూ అంతులేనిది, అంతులేని అగ్ని కాలము, అంతులేని జీవం కాలం. ఇది ఎందుకు నేను మరలా చెప్తూ ఉన్నానంటే, ఆరాధనలో విన్న వాటిలకు దీనికి నాకేం సంబంధం లేదు. కానీ ఇటీవల నాకు తెలిసిన కొందరిలో క్రైస్తవులు కాని వారు చనిపోయినప్పుడు వీరు ఎక్కడికి వెళ్తారని ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే తమ జీవితాలలో పూజలు, ఎన్నో ఆచారాలు, పలాని వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆచారాలు మనలో కూడా కొందరికి ఉన్నాయి, లేవని కాదు. నెల అయితే చేయాలి, సంవత్సరం అయితే చేయాలి, అవి మర్చిపోరు. నేను ఎంత చెప్పినా అది మర్చిపోరు, అది చేస్తూనే ఉంటారు. చేసేవారు చేయండి. కానీ క్రీస్తు ప్రభువుని నమ్ముకొనని వారు చేస్తారు. ఎందుకు? ఎలా ప్రభువా మరి వారు ఇంతగా మురుకు? కానీ ఒకటి, వారు ఎవరు అంటే చదవండి, మత్తయి 25వ అధ్యాయం 41వ వచనం. త్వరగా చదవాలి, నేను చెప్పాలనుకున్న మాటలు దండిగా ఉన్నాయి.
మనం ముగించలేకుండా ఉన్నాం ప్రకటన గ్రంథం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. కనపడలేదా? ఏమన్నాడు బాబు? శపింపబడిన వారలారా. నిత్యాగ్ని, అగ్ని నిత్యాగ్ని. మరి శపింపబడడం అంటే ఏమిటి? ఆదాము హవ్వలు శాపమును పొందినారు. ఆ శాపాన్ని తొలగించుటకే యేసు ప్రభువు శిలువ మరణం పొందారు. శిలువలో మ్రాను మీద వేలాడబడి తీయబడిన వాడు శాపగ్రాహి, శాపగ్రస్తుడు. మన కోసరము ఆయన శాపగ్రాహి అయినాడు. ఇవి రెండు పోల్చుకున్నప్పుడు మరి వీరు ఎక్కడికి వెళ్తారు? మనం దయదలచవచ్చు, అయ్యో పలాని వారు చనిపోయిరే. మెట్టుకు తీర్పు క్రీస్తునందు మృతులైన వారా, క్రీస్తు లేకుండా మృతులైన వారు. దానికి మనం ఎవరిమీ చేయలేము. మనం కన్నీరు వదిలినా, ఎన్ని పాటలు పడినా, ఎన్ని టెంకాయలు కొట్టినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. బ్రతికి ఉండగా క్రీస్తునందు పాపముల కొరకై ఆయన చేసిన దాన్ని బట్టి క్రీస్తు యేసునందు మాత్రమే మనకు రక్షణ. కానీ ఏ పుణ్యకార్యం వలన, ఏ నీతి కార్యం వలన మేము వెళ్ళినామని ఒకడేం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా అరేంజ్ చేసినారు. ఇవి నేను చెప్పొచ్చునో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఆయన చిత్తము. ఇప్పుడు వయసైన వారికి కొత్తగా ఒక లైన్ ఉంది, నేరుగా వెళ్ళొచ్చు. మరికొందరు డబ్బులు ఎక్కువ కడితే లైన్ ఉంది. మనకు దాంతో నిమిత్తం లేదు. కానీ ఎలాగో ఆచారాలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. మనకు ఆచారాలు ఉండనక్కరలేదు, ఉండకూడదు. కనుకనే మన సీట్లన్నీ నిండిపోయినాయి, మన సీట్లు అన్నీ నిండిపోయినాయి. రేపు ఏదన్నా ఒక ఆచారం పెట్టండి, సీట్లు తెప్పించాల్సి ఉంటుంది అని నా ఉద్దేశం. నేను తప్పై ఉండవచ్చు. కానీ ఇది ఎలాగ ప్రభువా అనుకున్నప్పుడు మరి వారు ఎక్కడికి వెళ్తారా? ఆ ప్రశ్న ఇంకా ఉందనుకుంటారా? తేటగా అనిపించింది. అందులో మనము చింతించి కానీ మనము వారి కొరకు అయ్యో అయ్యో అని ఏమి లాభం లేదు. బ్రతికి ఉండగా వారు విన్నారా క్రీస్తు ప్రభువు గురించి? వారు లెక్క చెప్పుకోవాలి. వినలేదని చెప్పేవారిని బట్టి ఎవరు వారికి చెప్పకుండా ఆగిపోయినారు, వారిని రేపు దేవుడు అడుగుతాడు. వీరికి అంతు లేదు, నిత్యాగ్నికి వెళ్ళవలసిందే. ఎందుకు? ఆదాములో నుండి పాపాన్ని సంపాదించుకొని. అందుకే పౌలు తేటగా రోమిలకు రాస్తున్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపం చేయటం బట్టి అందరికీ మరణం సంప్రాప్తమాయను. దాంట్లో ఇక విరుగుడు లేదు, తిరుగుడు లేదు. ఈ శరీరంలో అందరూ చనిపోవలసిందే, మంచివారు చెడ్డవారు అందరూ. అయితే ఆ తర్వాత తీర్పు ఉంది. అదేంతవరకు నా మాట విని నేను చెప్పిన దాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అట్టి మరణాన్ని చూడడు, ఎందుకు వారికి తీర్పు లేదు అన్నాడు. సరే, ఈ మాటలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనం కూడా అనేక చోట్ల ఈ మరణాలను చూస్తూ ఉంటాం. మనకు ఆలోచన రావచ్చు, సరే మనం కూడా ఏదో ఒక ఆచారం చేద్దాం, మనం అవ్వ తిందాం, బువ్వ తింటాం. నాకు చాలా బాధ అండి. ఎందుకంటే ఈ మాట నేను ఊరికి అనడం లేదు. ఈ అవ్వ తిని బువ్వని తినే వారు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు, విశ్వాసులు, సహోదరులు. మేము ఇది వదలము, అది వదలము. మేము ప్రభును. అందుకే
యెహెజ్కేలు గ్రంథంలో తేటగా యెహెజ్కేలును ఆ బబులోను నుండి తీసుకుపోయి కూర్చోబెట్టి చూపించినట్టు చూడు ఈ జనం ఎట్లుందో. దేవాలయం ఉంది, ద్వారం దగ్గర కూర్చొని ఈ 3 దేవతలకు ఆయా దేవతలకు పూజ చేస్తున్నారండి, తలుపులు వేయబడి ఉండగా. ఈ అలవాట్లు మానుకోవాలి. సరే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం వింటూ వస్తూ ఉన్నాము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. సరే, గతసారి నేను మరలా అవే చెప్పను. ఏమిటి అనుకున్నప్పుడు దేవుని నివాసం లేదు అని విన్నాం, కానీ క్రొత్త నివాసం ఇప్పుడు ఎట్లుంది అంటే, దేవుడు ఆత్మయే ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. రేపు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో అట్లా కాదు, ఆయనను ఉన్నట్టుగానే ముఖాముఖిగా చూస్తా. అది ఎంత భాగ్యం! ఆయనను ఉన్నట్టుగానే చూస్తా. ఎందుకు? ఈ కళ్ళతో కాదు, ఈ మనుష్య స్వరూపంతో కాదు. మనకు నూతన సృష్టి, నూతనంగా చేయబడిన వారమై క్రొత్త సృష్టి, సమస్తము క్రొత్తవి. అక్కడ చూసినాం కదా, మనుష్యులు కూడా క్రొత్తవారు. ప్రతి ఒక్కటి క్రొత్తది 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 అని వింటూ ఉన్నాం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమియే కాదు, దేవుని యొక్క సన్నిధి కూడా క్రొత్తది. ఎట్లా? ఒక ఆకారం కానీ, ఇప్పుడు ఆకారాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? దేవుడు ఆత్మ అంటే నమ్మరు. అరే, కనబడని వాడిని ఎట్లా మనం పూజిస్తాం? రోమీలకు రాస్తుంది పౌలు అన్నాడు, మనుష్యుడు సృష్టించుకుంటూ ఉన్నాడు, ఇదేని పూజించాలి నేను, ఒక ఆకారాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ప్రక్కవాడు ఆకారాన్ని చేస్తే మన వాళ్ళు కూడా పోయి ఒక టెంకాయ కొట్టి వస్తామన్నారు. అరే, ఏం పొరపాటు అవుతుంది, మనం కూడా చేద్దాం. కానీ అవన్నీ ఉండవు అని మనం చూసినాం. మాత్రమే కాదు, అక్కడ సూర్యుడు ఉండడు అని చూసినాం. ఎందుకు ఉండడు అన్నప్పుడు, యేసు ప్రభువే ప్రకాశమైన వాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నవాడు అని విన్నాము. మనం ఎవరము? మనం కూడా లోకమునకు వెలుగుగా చేయబడిన వారం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన మీద పడుటను బట్టి ప్రతిబింబింపజేస్తున్నాయి. ప్రస్తుతం మనల్ని చూసినప్పుడు ఇతరులు ఎలా చూడాలి? వీరు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారు. లేదు లేదు, మనవారే, వీరు కూడా మన జాతి వారే, మన కులం వారే. మనం ఇప్పుడు ఒక పంచాయతీ పెట్టు, దాంట్లో వచ్చి కూర్చుంటారు వీళ్ళు. మన ఊరికి వస్తే మన రోడ్డు దగ్గర అదే పాట పడతారు వీళ్ళు. జాగ్రత్త. ఎన్ని మార్లు ఈ మాటలు వింటూ ఉన్నాము, జాగ్రత్త. ఏ రోడ్డు దగ్గర ఆ పాట నాకు వచ్చండి, నేను ఇక్కడ పాడతా, అక్కడ పాడతా, అక్కడి ప్రార్థన ఇక్కడ చేస్తా, ఇక్కడి ప్రార్థన అక్కడి చేస్తా. ఎవరిని తృప్తిపరుస్తావు నువ్వు? ఎవరిని సంతోషపెడతావు నువ్వు? జాగ్రత్త. అందుకే పై ఆకారంను చూచేవాడు కాడు దేవుడు. నీవు లోపల ఏమై ఉన్నావు? దావీదు దగ్గర చూసినది అదేనండి. రే, మా నాయన నన్ను తృణీకరించినాడు, మా అన్నలు నన్ను తృణీకరించినారు, మా బంధువులను తృణీకరించినాడు, నేను ఎందుకు ఆఖరిలో పుట్టినా? కనిష్ఠుడు. కానీ దేవుడు నువ్వే నాకు కావాలి అన్నాడండి. వారంతా అనుకున్నారు, అరే ఎందుకు ఈ యెషయా కుమారుడు, ఇతడు అసలు లేనట్టుగానే ప్రవర్తించినాడు తండ్రి. కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, వాడిని పిలిపించు, వాడిని ఎందుకు? ముందు ఎట్లుండనై ఉన్నాడో దావీదుని గురించి. తప్పులు చేయలేదా? తప్పులు చేసినాడు. కానీ ఒప్పుకున్నాడా? అవును, ఒప్పుకున్నాడు. మనం తప్పులు చేయమా? చేస్తాం. కానీ ఒప్పుకుంటామా? నీకు నాకు తెలుసు. మరలా చెప్తున్నది, మనలోండి అత్యధికమైన బలహీనత ఒప్పుకోము. ఎట్లా మాయపుచ్చి అబద్ధాలు చెప్పి యుక్తిని వాడి ప్రభు దగ్గర కూడా వేరుగా చెప్పుకోవడం చూస్తాం చేతనైతే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో దాని ఫలమే కోయును అన్నాడండి పౌలు. కనుక మనం ఎవరినైనా మోసపుచ్చవచ్చు, పదే సార్లు చెప్పి. అందుకే ఒకడు అన్నాడు,
ఒక అబద్ధాన్ని అట్లా 10 సార్లు చెప్తే అదే సత్యమైపోతుంది వారికి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తా ఉంటే ఒకరోజుకి అదే వాళ్ళు కూడా నమ్మి ఆ అబద్ధమే సత్యం అని చెప్తారండి. కాదు కాదు కాదు, సత్యమునకు వెలుగు లేదు, సత్యము సత్యమే. లోకమునకు వెలుగై ఉన్నవాడు చీకటిలో ఉన్నను తన ప్రకాశమైన వెలుగులోనికి ఎందుకు పిలిచినాడు? పేతురు దాన్ని చక్కగా వర్ణించినాడండి. ఎటువంటి బిరుదులు మనకి ఇచ్చినాడు? యోగ్యులంగా ఉన్నామా? నేను ఎన్నోసార్లు చెప్తాను సిగ్గు లేకుండా. మన తండ్రికి పుట్టినప్పుడు మన బాపు పేరు చెప్పుకొని వీరత్వం చూపుకుంటామండి. మన ఊరు పేరు చెప్పుకొని గొప్ప చేసుకుంటామండి. కనిన దానిని బట్టి ఎంతో అతిశయపడతాము. మన ప్రభువైన యేసుక్రీస్తున్నాడని ఎప్పుడైనా అతిశయపడినామా? ఎప్పుడైనా అతిశయపడినామా? నాకు నా ప్రభువు ఉన్నాడు, ఎవరు లేకున్నా నాకు నా ప్రభువు ఉన్నాడు. ఎందుకు? అందుకే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను, నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను, మీరిక మీదట లోకమునకు వెలుగు అన్నాడండి. ఎటువంటి బాధ్యతలు ప్రభు అనుగ్రహించినాడండి. కానీ మనం ఏ బాధ్యతలు అనుగ్రహిస్తున్నాం? తోటి సహోదరునికి చెప్పలేము, తోటి సహోదరికి చెప్పలేము, తోటి వారిని ఒప్పించలేము. ఎందుకు? వారికి తెలుసు నీవెంతటి వాడో నేను అంతటి వాడు. ఎవరు? స్వేచ్ఛ, ఎవరి ఇష్టము. నీవెవరవయ్యా మమ్మల్ని అడగడానికి? స్వేచ్ఛ జీవితం చాలా చెడ్డది. అందుకే పౌలు కూడా కొరింథీయులకు రాస్తున్నాడు, ఈ స్వేచ్ఛ జీవితము చెడ్డది 12వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు. స్వేచ్ఛ అంటే స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం. నీవెవడవు? అందుకే ప్రతివాడు గద్దింపునకు లోబడేది వ్యర్థంగా గద్దింపు కాదు, మేలైన గద్దింపు, ప్రభు మహిమార్థమైన గద్దింపు. ఇవి మనం నేర్చుకోవాలని ఈ ప్రకటన గ్రంథం ముగింపులో మరలా దానికి వచ్చినప్పుడు ప్రారంభము నుండి ఎలాగూ భూమి మీద చెడుతనం విస్తరించిందో అదంతటినీ ప్రభువు మాన్పివేసినాడు. మొదట పాపమునకు వచ్చే శిక్షకు రక్షణ కలుగజేసినాడు. విశ్వసించు ప్రతి వానికి, నమ్ము ప్రతి వానికి దేవుని నీతి కలుగునట్లు చేసినాడు. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా కొంత రక్షణ యూదుల ద్వారా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడినాడు. కానీ వినలేదు. విననప్పుడు క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను ఎవరైతే ప్రేరేపిస్తూ ఉన్నారో మనకు అర్థం కాకపోవచ్చు. ఈ అబద్ధ ప్రవక్త ఎవడు అంటే ఎప్పుడు తలంపులు తెచ్చేవాడు. ఏదైనా చెప్తూ ఉన్నా కూడా వేరే ఆలోచన, దానికి విరుగుడు ఆలోచన, సత్యం వినకుండా వేరే తలంపులు. క్రీస్తు విరోధి ఏమంటే కేవలము మోసకరమైన, దేవునికి విరుద్ధమైన మాటలు. తేటగా అమెరికాలో ఒక అసోసియేషనే ఉందండి. మీరెవరంటే మేము సాతాను వారం. మీకు ఎవరు చెప్పినది? సాతాన్ అంటే తప్ప లేదు, అతడే రైట్. ఎక్కడ చెప్తామండి? ఈ మాట నమ్ముతారా? ఉంది, అలా జరుగుతూ ఉన్నాయి. మేము సాతాను సంబంధులం, తేటగా భూమి మీద ఉన్నారండి. కానీ ఒకటి, వారు మేము క్రీస్తు పిల్లలం అనుకుంటూ సాతాను సంబంధులుగా లేరు. పౌలు తేటపరిచినానికి గతసారి విన్నాము. ఎవరు ఆత్మ సంబంధులు, ఎవరు శరీర సంబంధులు. మేము ఆత్మ సంబంధులమని అనుకొని లోకరీతికి బ్రతికేవారు శరీర సంబంధులు. మీరు క్రీస్తునందు పసిబిడ్డలు అన్నాడండి. ఇది అంటుకుంటే కాలుతుంది అన్నట్టు తెలియదు కనుక అంటుకుంటారు. మరికొందరు ఉన్నారు ప్రకృతి సంబంధం, మాకు క్రీస్తు వద్దనుకున్నవారు. ఆయన చాలా తేటపరిచినాడండి. నన్ను కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయంలో ఆఖరి భాగం చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఏది ఎలా ఉన్నా కానీ లోకమునకు వెలుగై ఉన్నవారు. ఆ తర్వాత మనం చూచినాము ఏమిటి? అక్కడ దుఃఖం ఉండదు అని చూచినామండి. ఇప్పుడు ఊరకనే ఏడుపు వస్తుందండి, చిన్నదానికి ఏడుపు వస్తుంది,
ఓర్చుకునేవారు ఉన్నారు, ఓర్చుకోలేని వారు ఉన్నారు. వేరేటోళ్ళకి కష్టం వస్తే కావాలి ఇంకా అంటారండి. మన ఇంటిలో కష్టం వస్తే లబలబలబల ఏడుస్తారండి. ఏడవకూడదని కాదు, అది లోకములో ఉంది ప్రస్తుతం. కానీ దేవుడు ఒక రోజున మరణం ఉండదు, దుఃఖం ఉండదు, నొప్పి ఉండదు అని చూస్తూ ఉన్నామండి. అదే రాబోయే కాలము. దేవుడు మనతో ఉండగా అది నిత్య జీవం అండి. ఇక మరణం మనం చూడము. అంతేకాదు కన్నీరు కూడా ఉండదని చూస్తూ ఉన్నామండి. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఇప్పుడు మనకు దుఃఖము ఒకరు చూస్తే రాకపోవచ్చు, కానీ అరే ఆ వ్యక్తికి మంచి చేయకపోతే, ఆ వ్యక్తిని మనం హీనపరిస్థితి. అయితే తేటగా ఈ దుఃఖం కూడా అక్కడ ఉండకుండా ప్రతిదీ క్షమింపబడి ఆయన తేటగా ఉంచుతాడని చూస్తాడు. కానీ ఒకటి, ఇప్పుడే అలవరుచుకోగలము. ఎట్లు? పరిశుద్ధాత్ముని సహాయం బట్టి. పరిశుద్ధాత్ముడు అంటే తెస్సలోనికైలో ఎవరు పరిశుద్ధాత్ముడు? మనలో కూడా చాలామందికి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియకపోవచ్చు. దేవుడు నన్ను క్షమించుగాక. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత దేవుడే అనుగ్రహించిన వాడు. నేను వెలుచూ ఉన్నాను, మీరు యోహాను బాప్తిస్మలో మారుమనసు పొందినారు. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని శక్తి పొందుతారు. మీరు విన్నారా? ఎప్పుడన్నా అనుకున్నామా దేవుని పరిశుద్ధాత్ముడు నాకు శక్తిని దయచేసినాడు? ఈ తలంపులు ఎందుకు మనం అనుకోవాలి అంటే, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి అంటే మనల్ని మనం మర్చిపోవాలి. అది ఎట్లా సాధ్యము? మనలో మంచివి లేకుండా మంచివి అనుకుంటామండి. ఆడవాళ్ళు మగవారిని గురించి, మగవారు ఆడవాళ్ళు అంటే భార్యాభర్త పిల్లల గురించి. మా ఇంట్లో అందరు రత్నాలేనండి. అవును కాదని అంటున్నారు. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అనే చెప్పినారు కీర్తన గ్రంథంలో. అయితే వీరు ఎలాగో దేవుని దృష్టిలో ఉన్నారు, దేవుని కొరకు నన్ను బట్టి ఎలాగున్నారు, ఈ ప్రశ్న ఉండాలి. వారు పెరిగినది కాకుండా నన్ను బట్టి ఎలాగున్నారు, నేనే మాదిరిగా ఉన్నాను. ఏం చేయాలండి? చెప్తే వినరు, వాళ్ళ ఇష్టం. మంచిదే. మరి నిన్నైనా చూచి నేర్చుకునేలాగా ఉందా నీకు జీవితము? నీ జీవితం పరీక్షించుకోవాలి. పిల్లలు తల్లులను తండ్రులను చూస్తారండి, అక్కడ నేర్చుకుంటారు. వారు నేర్చుకునేది అక్కడ ప్రారంభమవుతుంది. ఒకసారి ఒక వయసు వచ్చిన తర్వాత ఇక నేర్చుకోరు. వారు ఇక నేర్చుకోరు, ఎందుకంటే లోకం వారిలో చొరబడుతుంది కనుక ఇక వారు నేర్చుకోరు. సరే, ఇది అయిన తర్వాత సహవాసం గురించి కూడా మనం విన్నాం. సముద్రము లేకుండా పోతుంది అని విన్నాం. ఆశ్చర్యమే కదా. దేవుడు పరదేశంలో నదులను ఉంచినాడు, సేద్యం చేయమన్నాడు. ఇక సముద్రమే ఉండదు అని యోహాను చూస్తూ ఉన్నాడు. అందులో ఒక అర్థం మనం చూసినాం. ఎలాగో సంబంధాలు తెగిపోతాయి, ఇక్కడ ఉన్నప్పుడు సంబంధాలు తెగిపోతాయి. మనకు తెలిసిన వారి దగ్గరికి రారు. ఏవేమో జరుగుతాయి, జరగవని కాదు. అయితే ఎవరు విడిచినా నేను నిన్ను విడవను అనేవాడు ఉన్నాడండి. నేను నిన్ను విడవను. యేసన్న చక్కగా రాసినాడండి. ఎంత నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలుసు, నన్ను విడవలేదన్నాడండి. ఆ నమ్మకం మనకు ఉందా? మనలో కూడా అనేక భక్తులు ఉన్నారు. ఒకరి పేరు తీసుకున్నాను నేను కాదు. మనలో ఉండే భక్తులు అసాధారణమైన బ్రతుకు జీవించినారు, ఉండి లేనట్టుగా జీవించినారండి. వారు సమృద్ధిగా ఉండి లేనట్టుగా జీవించినారు. ప్రభుదాస్ గారు లాంటి వారు గొప్ప ధనికుల ఇంటిలో పుట్టి ఏమీ లేనివాడుగా జీవించినారు.
మోషే జీవితం కాబోలు ఆయన జ్ఞాపకం వచ్చింది. నీవు నేను ఉంటే కొమ్ములు పెంచుకుంటాం కదా. సరే, దీంట్లో మన తప్పు లేదు, అందుకాదు నా ఉద్దేశం. ఎలాగో మనం ఉండాలి. సరే, అదైనాక పాపం ఉండదు అని చూసినాం. ఎట్లా ఉండదు పాపము? ఒకటి చదువు బాబు, 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. వినండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, ఈ రెండవ మరణమును బట్టి ఇక పాపం అనేది ఉండదు అండి. ఇప్పుడు పాపం అనేది సెకండ్కి ఒకరో, అంటే సెకండ్కి ఇద్దరు, లేకపోతే నిమిషానికి ఒకరో పుడతా ఉన్నారు లోకంలో. ఇదంతా పాపమే, పాపము. వారు పరిశుద్ధులు కావాలని కూడా యేసు ప్రభువు రక్తం కార్చినాడు. కానీ చెప్పేవారు ఎక్కడ? పౌలు అదే ఏడ్చినాడండి. యెషయాలో చెప్పిన మాట, ఈ సువార్తను ప్రకటించు వారి పాదములు సుందములైనవి అన్నాడండి. వెళ్ళి అందరితో ప్రకటించాలి, తెలిసిన వారి దగ్గర కాదు. ఎలాగూ కొదవలు ఉన్న చోట సువార్త ప్రకటింపబడాలి, ఎలాగూ క్రీస్తు మాటలు చెప్పబడాలి. కనుకనే గురువారం రోజు మనం వింటూ వస్తున్నాం, పౌలు ప్రయాణాలు చేసినాడు. యూదుల కొరకు పేతురును పరిశుద్ధాత్ముడు శిష్యులను ఏర్పరచుకున్నాడు. బాగానే జరిగింది. కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అన్యులు కూడా రక్షింపబడతారని ఆయనకి తెలియపరచబడింది. పౌలుకు ముందే తెలియపరచబడిందండి 9వ అధ్యాయంలోనే. నీవు అనేక జనముల ఎదుట, అన్యుల ఎదుట, రాజుల ఎదుట నాకు సాక్ష్యమై ఉంటావు. దేవుని ప్రేమ అద్భుతమైనది. దాని అంతు ఎవరు చెప్పలేరండి, ఎప్పుడు ప్రారంభమైందో. అందుకే పౌలు రాసేది జగత్తుత్పత్తివే కంటే ముందుగానే యేసు క్రీస్తు ప్రభునందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటు అది పైకెక్కి రావాలి అంటే ప్రతి ఒక్కరికి పని ఇస్తున్నాడు. అందుకే హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు కదా, అది ఎలాగో ప్రారంభమైంది, ఎవరు కొనసాగించాలి. నేను ఇంట్లోనే ఉంటానండి, నేను ఎక్కడికి వెళ్ళను, నా భార్యకు పూజ చేసుకుంటూ ఉంటాను, ఆమె నాకు పూజ చేసుకుంటూ ఉంటుంది. బాగున్నారు ఇద్దరు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కారణము, నీవు క్రైస్తవుని అయినందుకు నీ బాధ్యత ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? నేను ఎందుకు క్రైస్తవుడనైతే? ఐగుప్తు కందాకే క్రింద పని చేస్తూ ఉంటున్న నపుంసకుడు, ధనాగారం అంతటి మీద ఉన్నవాడు, యెరూషలేము నుండి దిగిపోతున్నాడు, కానీ రక్షణ లేదు. ఫిలిప్పు ఆత్మచేత చెప్పినప్పుడు ఐగుప్తు దేశం అంతటికీ రక్షణను ప్రకటించినాడండి. సుకారు గ్రామస్తురాలైన వ్యభిచారంలో ఉన్న ఒక స్త్రీ అనొచ్చు, రాయబడకపోయినా 5 పెనిమిట్లు నీకుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు కూడా కాడు అన్నాడు ప్రభు. నా హృదయంలో ఉన్నది తేటపరిచినాడని చెప్పి ఊరి వారందరూ చెప్పింది అదేనండి. పాపము ఒప్పుకోవడం అంటే నీ హృదయంలో ఉన్నది దాచుకోక ప్రభు దగ్గర చెప్పుకోవాలి. కొంత దాచుకొని నేను బాప్తిసం తీసుకుంటానండి, ఏం చేసినావు, పాపం లేదు, ప్రభుతో ఒప్పుకో. మనము మన పాపములను ఒప్పుకొని నడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన పాపములను క్షమించి మన అపరాధముల నుండి, ప్రతి ఆ పాపం నుండి ఆయన మనల్ని రక్షించును అన్నాడండి. ఒప్పుకునేది నన్ను అడిగితే చాలా కష్టం. నేను చెప్తున్నా కదా, మన సహోదరులలో కూడా నేను చూసిన, ఏదైనా చేస్తాం కానీ మేము ఒప్పుకోము. అబద్ధాన్ని దాన్ని తిప్పి ఒప్పుకొనవలసిన దాన్ని ఎలాగో చెప్పాలని చెప్పుకొని, ఒకసారి మనం ఒప్పుకునేది నేర్చుకున్నామంటే
ప్రభు దగ్గర ప్రార్థన చేసి, దేవా అదేనండి దావీదు చేసినది, నీకేది నేను దాచుకొనగలను. 139వ కీర్తన అన్నాడు. నా తల్లి గర్భమున ఉన్నప్పుడే నేను పిండంగా ఉండగానే నన్ను ఎరిగినవాడు. నేను ఏం చెప్పాలి, నేను ఏం దాచుకుంటాను? ఆ అభిప్రాయము, ఆ పద్ధతి మనకు రావాలి. అదే ప్రతి పాప. అంతేకాక ఇంతవరకు మొదట్లో విన్నాం, శాపం అనేది ఉండదు అక్కడ. 22వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ వచనం. ఎన్నో మారు చదువుకున్నాం, అయినా ఈ 2 అధ్యాయాలు ఆఖరులో ఉండబోయే పరలోకం. ఇక మీదట ఏది శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. అంటే ప్రతి ఒక్కటి, భూమి కూడా శపింపబడిందండి. ప్రతి ఒక్కటి శాపగ్రస్తమైనది. రూపాయలు పాపం చేతనే ప్రత్యేకింపబడినవి ప్రతి ఒక్కటి. అయితే దేవుని రాజ్యంలో శాపగ్రస్తమైనది ఏది ఉండదు అంటూ ఉన్నాడండి. అంత పవిత్రమైన పట్టణం, అంత పరిశుద్ధమైన పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు, లేక సిద్ధపరుస్తూనే ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని గత వారంలో కూడా మనం విన్నాం. ఎందుకు మనకు పరలోకం ఇష్టంగా ఉండాలి? ఇప్పుడు ఇష్టంగా లేదండి. నేను చెప్తాను, ఇష్టంగా లేదు. ఎందుకు? అరే ఈయన్నే ఉందాము, శాంతక్రూజ్లోనే ఉందాము, పలాని చోటనే ఉందాము, ఇంకా ఎక్కడన్నా అంటే వర్లిలో ఉందాము, చెంబూరులో ఉందాము, ఇక్కడనే ఉందాము, నిజామాబాద్లో ఉందాము. ఓహ్, యేసు ప్రభు మన కొరకు పట్టణం కట్టిస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. లేని ఎడల మీతో చెప్పుదును, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మీరు నాతో కూడా ఉండునట్లు నేను తీసుకొని వెళుతాను. అందుకే ఈ అధ్యాయం ముగింపులో ప్రభు అయిన యేసు రమ్ము. పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థన నేర్పుతున్నాడు. ఏ ప్రార్థన కూడికలోనైనా మీరు చూడండి, ప్రభు అయిన యేసు రమ్ము అని. దేవుడు నన్ను క్షమించుగాక, చాలా తక్కువగా వింటామండి. ప్రార్థన చేస్తామా, ప్రభు అయిన యేసు రమ్మని, నా భార్యను కాపాడు, నా భర్తను కాపాడు, నా పిల్లలను కాపాడు, పలాని వారిని కాపాడు, పలాని వారిని కాపాడు, వాళ్ళు గుడికి వచ్చినా రాకపోయినా కాపాడు, ఎందుకు రాలేదో కూడా కాపాడు, ఊరికి పోతే కాపాడు. దేనికి కాపాడాలి? దేనికి కాపాడాలి? దేనికి? నేను అందుకే ఒకసారి చెప్పినాను, కొందరికి కోపం వస్తూ ఉండొచ్చు, రానివ్వండి. మీరు ఊరికి వెళ్తామని చెప్పొద్దు, ఎందుకు వెళ్తామన్నామో చెప్పండి. మేము ఊరికి వెళ్తా ఉన్నామండి, ప్రార్థన చేయండి. అరే నువ్వు పాపంలో దుంకడానికి వెళ్తా ఉంటే ప్రార్థన చేయాలనా? దేనికి? దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం కొరకు ప్రార్థన చేయమంటే బాగుంటుంది. మేము వెళ్తామండి, మా కొరకు అది దాచిపెట్టి మేము వెళ్ళేది క్షేమంగా, మా ఇష్టానుసారంగా, స్వేచ్ఛ కొరకు ప్రార్థన చేయకూడదు. దేవుని చిత్తం నెరవేర్చబడాలి. యేసుప్రభు అదే ప్రార్థన చేసింది. నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అన్నాడండి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామో, గతసారి దాసులను చూచినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కీర్తనలు పాడతామని విన్నామండి. 19వ విన్నాం కదా, అనేక కీర్తనలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయండి. కీర్తనలు, మంచి మంచి కీర్తనలు దేవుడు మన నోట ఉంచుతాడండి. ఇక నేను చాలాసార్లు అంటే ఎవరు బాధపడకండి, నాకు గొంతు రావడం లేదు. అనేక సంఘాలలో స్త్రీలు చక్కగా పాడతారు. నన్ను క్షమించండి, మన సంఘంలో స్త్రీలు లేరు. 2 పురుషులు పాడితే అందరూ వింటూ ఉంటారు. స్త్రీలు చక్కగా కలుపుకొని అదొక సందర్భం, ఎందుకు పాడకూడదు? మీరు వెళ్ళండి, గోరేగావ్ సంఘంకైనా, చేంబూరు సంఘంకైనా, ఎక్కడికైనా వెళ్ళండి. ఇటీవల ఎందుకండి మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళండి, చక్కగా పాడతారు వాళ్ళు పాటలు.
ఎందుకు సహోదరులు మీరు పాడరు? ఎందుకు పాడరు? పాడాలి అంటే నేను తృణీకరించి కానీ హేళన చేసి కానీ కాదు కాదు కాదు. పాటలు ప్రభుని కీర్తించాలి. అక్కడ వారు పాటలు పాడుతూ ఉన్నారండి, కీర్తనలు చేస్తూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. విన్నాం కదా 19వ కీర్తనలో, ప్రభుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం, హల్లెలూయా 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 అని పాడుతూ ఉన్నారండి. నాకు ఆ పల్లవి మాత్రం మొదటి చరణం లైన్ వస్తుంది, రాదు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. పాడండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాకు వచ్చేది అంతే, అందుకే నేను హేళన చేయడం లేదు, దయచేసి మన్నించండి, అది కాదు నా ఉద్దేశం. కానీ ప్రభు చూడండి, ఏలి నేర్పించినాడు సమూయేలుకు, తన పిల్లలకు ఎట్లా నేర్పించాడో తెలియదు, కానీ సమూయేలు ప్రభువాని దాసుడు ఆలకించుతున్నాడు, మనవి చేయమన్నాడండి. అంతా తెరిచి చెప్పినాడు దేవుడు. నీకు చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభువా నీ స్వరం వినిపించు నాయన, నాకు జ్ఞానం తెచ్చి. సొలొమోను ప్రార్థన చేసినాడండి, నాకు ఏమొద్దు ప్రభువా, జ్ఞానం తెచ్చి, నాకు జ్ఞానం తెచ్చి. చదువులో జ్ఞానం ఇచ్చినాడు, కీర్తనలు రాయడంలో జ్ఞానం ఇచ్చినాడు. అతని వంటి విద్యాశాలి ఎవరు లేకపోయినారండి. కారణం ఒక ప్రార్థన. దేవుడు అన్నాడండి, నువ్వు ఏది కోరలేదు, ఇది ఒక్కటే కోరినావు, దాంతోపాటు నీకు అన్నీ ఇస్తానన్నాడండి. విన్నారా? మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ఈ నెలాఖరికి అంతా ఇంత రావాలా, అంత రావాలా, ఈ ఘనత రావాలా, ఆ ఘనత రావాలా. మనం ఎలాగో ముందుకు సాగుతూ ఉన్నామో దానిని బట్టి మనకు ఉంటుందని చూస్తామండి. 19వ ప్రకటన గ్రంథం 9వ వచనం చూడు, అక్కడ పిలువబడిన వారిని గురించి వింటూ ఉన్నాము. గొర్రెపిల్ల వివాహోత్సవం. మరియు అతడు నాతో ఇలాగని చెప్పాను. ఇక్కడ సందర్భం మారుతా ఉంది. అంతటా రమ్ము, వినుము, చూడుము, వినుము, చూడుము. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ దేవదూత ఒకడు యోహానుతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎట్లా? చదువు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అక్కడ చూడండి, పెళ్లి విందుకు పిలువబడినారట. ఈ రాజ్యములో ప్రవేశించడమే కష్టము, ప్రభువే పిలుస్తూ ఉన్నాడండి పెళ్లి విందుకు. పెళ్లి విందుకు పిలువబడిన వారు దేవుని యొక్క భార్య, ఆయన ఎంత గౌరవిస్తూ ఉన్నాడండి. ఎఫెసీలకు రాస్తూ భర్త భార్యను ప్రేమించడము యేసు ప్రభువును సంఘమును ప్రేమించిన దానికంటే ఎక్కడ ఎక్కువ లేదండి. ఆయన ఎట్లా ప్రేమించినాడంటే, తన ఎదుట నిలబెట్టుకున్నప్పుడు కల్మషము కూడా ఎంతైనా ఉండకూడదు, అందుకే పవిత్రపరిచినదండి. పవిత్రపరిచినాడండి. పవిత్రపరిచి ఇంకేమన్నాడు? నిన్ను ఎట్లా పవిత్రపరచాలని, నేను మాటతో పవిత్రపరచాలన్నా, తను తాను అప్పగించుకున్నాడండి. అంతకంటే ఏ భర్తనైనా ప్రాణం చూపుతాడండి. కొందరు ఉంటారు భర్తను, మీరెవరేమో అనుకోవద్దు, ఉన్నది అంటే కొంచెం కోపం వస్తుంది. భార్యకు రక్తం కావాలంటే ఇస్తావా? 10 సార్లు ఆలోచన చేస్తావా? ఏదైనా కారణం చెప్తావా? ఇది జరుగుతుందని కాదు నా ఉద్దేశం. ఏమిటి, ఎట్లా? యేసు ప్రభు. చదువుతో బాబు, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23-24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా 22 స్త్రీలారా ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సేయునలాగా పురుషుడు భార్యకు శిరస్సేయున్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేదు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇది అటువలేని వ్రాయబడింది. కానీ ఎంతమంది భర్తలు అటువలే ప్రేమించేవారు ఉన్నారు? చదువు. అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టి మరి ఏదైనను లేక ఎలాగూ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. ఇది నా భార్య, ఇది నా భార్య. ఎలాగూ నిర్దోషమైనది, కలంకము లేనిది, ముడత లేనిది ఎట్లా చెప్పుకుంటున్నాడండి తన భార్య గురించి? మరి ఎట్లా కావాలి? ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో స్నానం చేపిస్తూ ఉన్నాడు. చేపించి పవిత్రపరిచి ఆ మాట వినండి. తన్ను తాను అప్పగించుకుంటూ ఉన్నాడండి. తన్ను తాను అప్పగించుకున్నాడండి. దేవునితో స్వరూపము కలిగి ఉన్నవాడు అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఏం చేస్తున్నాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషుల పోలికలో పుట్టినాడు. మాత్రమే కాదు, అది తండ్రి సంకల్పము గనుక తనకు భార్య కాబోయే సంఘం కొరకు అది ఎట్లుండాలని కోరినాడు. ఏదో ఒకలాగా ఉండాలి. ఇప్పుడు పర్వాలేదండి తల్లులు చెల్లెళ్ళు, మీరు ఏమనుకోవద్దు. ఒకప్పుడు నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చక్కగా దూకుంటే భర్తలకు ఇష్టం ఉండేది కాదు. అవునా కాదా? ఎవరైనా చెప్తారా? కావున వారు చింపిరిగా పెట్టుకునేవాళ్ళండి. పక్కింటి వాళ్ళు అనేది ఇది ఏమి ఇంత సోకు పడుతుంది? ఏం జానన్న ఒప్పుకుంటావా లేదా? అన్నారా లేదా ఊర్లో? ఈ కొందరు యవనస్తులు చూసి ఉన్నారేమో నేను చెప్పలేను, కానీ పాతకాలం అట్లా ఉండేవారు. కానీ మన ప్రభు ఎట్లుండాలని కోరినాడండి? నా భార్య అని. ఆఖరికి ఎట్లా చేయాలి మరి? అది పరిశుద్ధమైనదిగా ఉండాలంటే తను తాను అప్పగించుకున్నాడట. అప్పగించుకోవడం అంటే ఎట్లా? దాని పాపమంతా నేను తీసుకుంటాను, నా మంచితనం అంతా దానికి, సంఘానికి. దానికంటే సంఘానికి. అట్లు నీవు నేను స్వస్థపడినామండి. అట్లు నీవు నేను రక్షింపబడినాం. మన రక్షణ అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటూ ఉన్నాడండి పౌలు. మన సొత్తు కాదు. ఒకప్పుడు అపవాది మనల్ని దొంగతనం చేసినాడు. ఇప్పుడు ఆయన మనల్ని కనుక యేసు ప్రభువా, నా పాపం నుండి నన్ను క్షమించినావు. సరే, మన మాటకు వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, పిలువబడిన వారు, 12వ అధ్యాయము. త్వరగా నాయన 18 వచ్చిన. నేను ఏం చెప్తానో నాకే కొన్నిసార్లు అర్థం కాదు. 18వ వచ్చిన. వినండి. ఇది సీనాయి కొండ. మళ్ళీ చెప్పు. మండుచున్నదట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. మనం ఎక్కడికి రాలేదంటున్నాడు. సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలులు మోసే వాళ్ళని రమ్మంటే వచ్చినారండి. గద 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 వణుకుతూ ఉన్నారండి. ఇదేమి శబ్దము? దేవుని శబ్దము. కొన్నిసార్లు ఇక్కడ మేఘాలు గర్జిస్తేనే ఇంట్లో ఉన్న వాళ్ళు ఉలిక్కిపడి ఏమేమవుతారు. ఆ శబ్దము. కానీ పౌలు ఏమంటున్నాడు? అట్టి మంటలకు మనం రాలేదు. ఒక జంతువులను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాట. లేదు నాయన, మరలా చదువు.
19 వచ్చిన మొదటి భాగం చదువు, 18 వచ్చిన చదివినావు. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక. ఒక్క నిమిషం నాయన, ఒక్క నిమిషం. చాలు. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అన్నాడు. 22వ వచనానికి వెళ్దాం. అప్పుడైతే వారు ఇట్లొచ్చినారు. ఇప్పుడు వినండి భేదము. అందుకేనండి పౌలుకు పరిశుద్ధాత్ముడు కనబడినాడంటే నేను పరిశుద్ధాత్ముని తీవ్రంగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? ఇశ్రాయేలీయులు సియోను కొండకు వచ్చినప్పుడు, సీనాయి కొండకు వచ్చినప్పుడు వారు ఎట్లొచ్చినారు? గడగడగడ వణుకుతున్నారు. ఇప్పుడైతే మీరు ఇప్పుడు సియోను కొండకు, సీనాయి కొండకు కాదు, సియోను కొండకును, వినండి జీవము గల దేవుని పట్టణమునకును, పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం వలకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. చూడండి ఎన్ని మాటలు పరిశుద్ధాత్ముడా పౌలు చేతిలో ఉంచుతూ ఉన్నాడంటే ఎట్లా దొర్లుతూ ఉన్నాయో చూడండి. పరిశుద్ధాత్ముడు దొర్లించేవాడండి, పొర్లించేవాడు ఆత్మలను. వారు ఇట్లొచ్చినారు, ఇప్పుడైతే మీరు ఎట్లొచ్చినారు? ఇంకేమన్నాడు ఆయన? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా మనకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. విన్నారా? మనం ఎక్కడికి వచ్చి ఉన్నాం? ఈ హెచ్చరిక మనకి ఎన్నిసార్లు ఉంటుందండి? ఈ హెచ్చరిక మనకి ఎన్నిసార్లు ఉంటుంది? మనం దేవా నాకు ఏ స్థానం ఇచ్చినావు నువ్వు? నేను ఎవడను, నేను ఎవతను? నాకు ఏ స్థానం ఇచ్చినావు? ఇశ్రాయేలీయులు అబ్రహాం నందు ఆశీర్వచనం పొంది నీ పిల్లలుగా స్వీకరింపబడిన వారు. నేను అపాత్రుడను, నిర్దేవుడను. నిర్దేవుడు లేరు, విగ్రహారాధికులమై ఉంటిమి. పేర్లు నానా విధంగా ఉన్నప్పటికీ హృదయంలో రాళ్ళే ఉన్నెను. అయితే దేవా ఇప్పుడు నీ వద్దకు, యేసుని వద్దకు మమ్మల్ని రప్పించితివి. పిలువబడిన వారు అని ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. పిలువబడిన వారు పేరు పెట్టి పిలుస్తున్నాడండి. మనలో ప్రతివాని పేరు ఆయనకు తెలుసు. నువ్వు ఏ పేరన్నా పెట్టుకో, ఆయనకు తెలుసు. ఎందుకు? ఇప్పుడు ఆయన ఒక మాట చదువు, ప్రకటన గ్రంథము 21:27 చదువు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. కానీ నిషిద్ధమైన ఏదైనా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు. వినారా? ఇంకొక మాట కూడా ఉంది, అట్లనే పెట్టు, కనపడితే చెప్తాను. ఉంది 13వ అధ్యాయము ప్రకటన గ్రంథంలోనే 8వ వచనం. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు ఎట్లున్నారో మనం ఒకసారి విన్నాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని ఎవరు వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, గొర్రెపిల్ల కాదు, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో, ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. ఇప్పుడు అందుకే నేను చెప్పేది, దయచేసి నేను వ్యర్థుడను, కానీ ఒక మనవి, అవ్వను విడిచిపెట్టండి, ఏదో ఒకటి కోరుకోండి. మీరు దేవుని పిల్లలుగా
విగ్రహాలకు నమస్కారాలు, ఆచారాలకు నమస్కారం చేసేవారుగా ఉండవద్దు. ఉంటామనుకుంటే జీవగ్రంథంలో మీ పేరు లేదని అనుకోండి. మేము అది చేసి ఇది చేసి మెప్పిస్తామంటే నాలాంటి బుద్ధిహీనులను మోసపుచ్చవచ్చునేమో, కానీ ఆయనను మోసపుచ్చలేము, ఆయనను అవమానపరచలేము. విన్నారా? జాగ్రత్త, జాగ్రత్త. సరే, ఇప్పుడు ఆ మాట విన్నామా? ఇంకొక మాటకు వెళ్దాం మనము. ఇది అబ్రహాము ఈ పట్టణం కొరకు ఎదురు చూచినాడట. అబ్రహాము చదువునైనా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 10వ వచనం చూడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. వినరా? దేనికి శిల్పి నిర్మాణకుడు. అబ్రహాము ధనవంతుడు, వెండి బంగారములు కలిగిన వాడు, కావలిస్తే బిల్డింగ్లు కూడా కట్టుకోవచ్చు. అయితే దేవుడు ఏది కట్టినాడు? యోహాను సువార్తలో ప్రభు చెప్పిన మాట అదేంటండి, నేను కట్టుచున్నాను మీ కొరకు. అబ్రహాము కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎదురు చూచినాడటండి. ఎదురు చూచిన వాడు, ఎదురు చూచిన అబ్రహాము, దేవుని కొరకు ఎదురు చూచినవాడు. ఎదురు చూచిన వెళ్ళిపోయినాడండి. నీవు నేను కూడా ఎదురు చూస్తూ వెళ్ళిపోతే బాగానే ఉంది. స్టెఫన్ ఎదురు చూచి దేవుని చూడగలిగినాడండి. సుమేయోను దేవుని రక్షణ చూడగోరి కనులారా బాబును చూచి, క్రీస్తు ప్రభు శరీరంలో వచ్చినప్పుడు చూచి కళ్ళు మూసుకున్నాడండి. అన్న అలాగే కళ్ళు మూసుకున్నది. నీవు నేను కానీ మనకు ఒక ఆదరణ దేవుడు ఇచ్చినాడు. కళ్ళు మూయగానే ఆయన చూస్తాం. వీళ్ళు ఇక్కడ చూసినారు, మనం కళ్ళు మూయగానే అక్కడ చూస్తాం. నేనుగా చెప్పేది, పౌలు చెప్తూ ఉన్నాడు. 2వ పత్రికలు అదే రాసినాడు, ఫిలిప్పీలకు రాస్తాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, మనం అంతవరకే ఆగుతామండి. సావైతే ఏమన్నాడురా? లాభం. ఈ మాట చాలా కష్టము, చాలా దుఃఖం. ఎవరా ఊరిక ఆ మాట అంటున్నావు చావాలని? నీకు బుద్ధి ఉందా లేదా అంటారా లేదా? కానీ పౌలు అన్నాడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఈ రెంటిటి మధ్య నేను పోరాడుచున్నానండి. ఇటు బోధనా ప్రభువా ఎప్పుడు పిలుస్తావు? అబ్రహాము ఎదురు చూసి, అదేనండి ఈ పట్టణము మనం 21, 22లో చదువుతూ ఉన్నాము. ఊరికి ఇప్పుడు క్లుప్తంగా మాత్రం చెప్పి వదులుతాను, మళ్ళీ చూద్దాము. 21 అధ్యాయంలో 2వ వచనం చదువు నాయన త్వరగా. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోక సంఘం ఎత్తబడిందండి. ఎత్తబడి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబడిన తర్వాత తెల్లటి వస్త్రములు, నీతి క్రియలు మాత్రము ధరించుకొని తండ్రి ఇంటికి వెళ్ళి పెళ్లి జరిగింది. ఇక భార్య అయిందండి. భార్య దిగి వస్తున్నది. ఎట్లుంటుందండి అసలు? అంటారు, నిజమే ఆ మాట. పెళ్లి కుమార్తె చాలా అందంగా కనపడుతుందండి. అవునా కాదా? బ్లెస్సింగ్ చెప్పు. పెళ్లి కుమార్తె చాలా అందంగా కనపడుతుంది. ఇప్పుడు మనం చూసేదే కాదు. అట్లుంటే యేసు ప్రభు యొక్క పెళ్లి భార్యగా ఆయన సిద్ధపరచుకొని తీసుకొని వస్తాడు. ఆయన సిద్ధపరచుకొని తీసుకొస్తే ఎట్లుంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందండి. అది ఈ ఎవరికి? యోహానుకు చూపిస్తున్నాడు. అరే చూడు, అరే ఏమిటి ఆశ్చర్యము. సరే 9వ వచనం.
అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, ఏ యోహాన్ ఇట్రా 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 ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఎట్లుంటదండి యోహాన్ మనస్సు? పెండ్లి కుమార్తె ఇంకా కొత్తదిగానే ఉందండి. క్రీస్తు ప్రభు యొక్క భార్యగా అయింది. ఏ రా 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 నీకు చూపుతా. యోహాను ఒకరోజు నువ్వు వారితో ఉంటావు, ఆ పెళ్లి కుమార్తెగా ఉండబోతావు. ఆ చదువునైనా, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పెళ్లి కుమార్తె నడిచి వస్తా ఉంది. ఎట్లా ఉంటారండి? అందుకే మనకు నేర్పిస్తారు. ప్రాముఖ్యంగా సహోదరుల సంఘంలో అన్ను నేను సంతోషిస్తాను. పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు అందరు లేచి నిలబడతారు. ముందు పెళ్లి కుమారుడు వచ్చి కూర్చున్నట్టుగా ఉంటాడు. ఇటీవల కొన్ని చోట్ల ఎట్లాంటి అట్లా జరుగుతుంది. కానీ క్రమంలో పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు ఆ మహిమ, దేవుడిచ్చిన మహిమ, పెళ్లి కుమార్తెలో సంఘం కనపడతా ఉంది. వచ్చేటప్పుడు ఏమని ఎలా కనపడతా ఉంది? దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇప్పుడు దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం. విన్నారా? ఇది 4వ అధ్యాయంలో మనం చూసినాము. నేను ఇది మరలా వచ్చే వారం కూడా ప్రభు చిత్తమని నేను బ్రతికుంటే చెప్తాను. ఏది అక్కడ సూర్యకాంతం వెలుగు దేవుని యొక్క ఆ సింహాసనం చుట్టూ ఉన్నిందని విన్నాం. ఇప్పుడు పెళ్లి కుమార్తె దగ 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 మెరుస్తూ ఉందటండి. సూర్యకాంతపు రాయి మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం. సరే, ఇక్కడ క్లుప్తంగా ఇప్పుడు మాత్రం చెప్తాను. గొప్ప ప్రాకారం ఉంది అట. గోడలు ఎందుకు ఉండాలి? గోడలు దొంగలు వస్తారా? లేదు. ఆ పట్టణము ఇప్పుడు సింపుల్గా చెప్తాను, సత్సౌకముగా ఉంది అంటే పొడవు, వెడల్పు, ఎత్తు కూడా ఒకటే ఉన్నాయి. ఎంత ఉండని చూస్తున్నామంటే 750 కోసులు అని చెప్తూ ఉన్నాడండి. ఒక కోసు 2 మైళ్ళు. ఇంగ్లీష్ బైబిల్లో 12,000 ఫర్లాంగ్స్ అని ఉందా? 12,000 ఫర్లాంగ్స్. జేసన్, అజయ్, 12,000 ఫర్లాంగ్స్. ఒక మైల్కి ఎన్ని ఫర్లాంగులు? నేను చదువుకున్నా, మీరు చదువుకున్నారు లేదు నాకు తెలియదు. ఒక మైలుకు 8 ఫర్లాంగులు. ఒక మైలుకు 8 ఫర్లాంగులు 220 గజాలు. కనుక ఈ 750 కోసులు అంటే 1500 మైళ్ళు ఒకవైపున. 1500 దాని చదరపు వెలుగు ఏరియా చూడండి, లేక ఆ వైశాల్యం చూడండి. మళ్ళీ ఎత్తు 1500 మైళ్ళ ఎత్తు అంటే ఇప్పుడు ప్లేన్స్ కూడా అంత ఎత్తుకు పోవండి. అంతెత్తున దేవుడు కట్టి ఆయన ప్రాకారం పెట్టినాడు. ప్రాకారం పెట్టి వాటి గుమ్మాలు పెట్టినాడు అండి. 12 గుమ్మాలు. ఆ 12 గుమ్మాల మీద అపోస్తలు ఈ 12 గోత్రముల వారి పేర్లు రాసినాడండి. ఒక్కొక్క గుమ్మము ముత్యం వలె ఉన్నది అన్నాడండి. ముత్యంలో అదొక్క మాట చెప్పి వదులుతాను ఈ రోజుకు, ఎందుకంటే ప్రోగ్రాం కూడా ఏదో పెట్టినారు కదా. ముత్యం ఎట్లా వస్తుందో తెలుసునా? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ నాకు తెలియదు, కానీ ఆయిస్టరా ఏదో అంటారు. దాంట్లో ముత్యాలు పెరుగుతాయట. ఎట్లా? అది చచ్చిపోతుందండి. విన్నారా? ఇది ఆ ఇసుక దానికి రాచి అది చచ్చిపోతుంది, కానీ ఇది ముత్యమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోతే మనము ముత్యాలుగా మారినామండి. విన్నారా?
అది అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కొక్క గుమ్మము ఒక ముత్యము అని వ్రాయబడతా ఉందండి. సరే, ఆ తర్వాత మనం చూద్దాము. ఆ ముత్యము లేక 21వ వచనంలో ఉంది 12 ముత్యాలు అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఈ ముత్యము కొరకు తన ప్రాణం పెట్టాడని మత్తయి 13లో రాస్తూ ఉన్నాడు. ఏది ఎలాగైనా కానీ ఈ పట్టణం అంత స్వరూపమైనది, అంత చక్కది, అంతా ఆయనకే మహిమ కలుగునట్లు వచ్చే వారం 22వ అధ్యాయంలో కూడా తన తలంపులు మనం చూద్దాము. నేను ఇది ముగించాలనుకుంటున్నాను. ఆయన చిత్తం ఏమిటో మరి నాకు తెలియదు. ప్రభు మహిమపరచబడుగాక. ప్రార్థన చేద్దాము. అయ్యా, కనికరం గల మా తండ్రి, సమయాన్ని అనుకూలపరిచి మమ్మల్ని నడిపించితే మరి జోనను మా ప్రభువా సంవత్సరం మీరు కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తుతిస్తుంటున్నాను. తల్లిదండ్రులు మరి ఆయి తాత మా ప్రభువా అందరూ కృతజ్ఞులై సంఘం కూడా నిన్ను మహింపరచినట్లు ఆదరించమని, సరోజిని కూడా కావలసిన ఆరోగ్యం దయచేయమని, సువర్ణను కరికరించి మా ప్రభువా రిషాన్ పరీక్షలు ఇంకా వ్రాస్తూ ఉండగా కనికరించమని, ఆ ప్రకారమే నాయన ఇంకా పలువురు బిడ్డలు క్షేమం కూర్చుంటుండగా నడిపించమని, మాకు తెలిసినా మాకు తెలియకపోయినా సంపూర్ణంగా ఎరిగిన వాడు నీ చిత్తం ఏదో కనపరిచి మహిమ పొందమని, మేము తీర్పరులుగా ఉండక మా ప్రభువా నీ కొరకై శ్రేష్టమైన మాటలే పలుకున్నట్లు మా నోరు భద్రపరచమని, ఘనతా మహిమను నీకే అర్పిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.